అన్నయ్య, ఈ డ్రెస్ లో నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? వదిన నిన్ను ఇలా చూసిందంటే నిశ్చితార్థం కాదు, ఏకంగా పెళ్లే చేసేమంటుంది. అదిగో కారు వచ్చేసింది రోయ్. నా ఫ్రెండ్ ఇంకా రాలేదు నాన్న, అది వచ్చాక అన్నయ్యతో కలిసి వస్తావులే. బాగుందే, ఉన్న నలుగురిలో ఇద్దరు వెళ్తే ఏం బాగుంటుందండి? చూడన్నయ్య. పర్లేదమ్మా, నేను తీసుకొస్తా కదా, మీరు సరే వాళ్ళు వస్తాలే, పద వెళ్దాం. రోయ్ ఆ వెడ్డింగ్ రింగ్ మాత్రం తీసుకురావడం మర్చిపోక. మీరందరూ బయలుదేరండి. హలో, ముస్తాబవుతున్నావా పెళ్లి కొడక? మాసిన బట్టలతో వచ్చినా నీ కూతురు నన్ను చేసుకుంటుంది మావా. నీ లెవెల్కే గుమస్తా కూతురునో ప్యూను బిడ్డనో చూసుకోక నాతో సంబంధం కావాల్సి వచ్చిందిరా నీకు? నాలాంటి వాళ్ళు పిల్లలెక్కనేది వాళ్ళ ద్వారా స్టేటస్ పెంచుకోవడానికేరా. నా కూతుర్ని నాకన్నా కోటేశ్వరుడికి పెళ్లి చేస్తానే తప్ప నీకివ్వను. అందుకే ఒక పక్క నా కూతురితో నీకు నిశ్చితార్థం, ఇంకో పక్క నా మనుషులతో నీ చెల్లెలికి శోభనం ఏర్పాటు చేయించాను. ఏ ఫంక్షన్కి అటెండ్ అవుతావో నీ ఇష్టం, నో కంపల్షన్. అరవకు, ఒక్కసారి బయటికి చూడు, నీ చెల్లెలు ఎక్స్పోర్ట్ అవుతుంది. ఏంటి బావగారు, ముహూర్తానికి టైం అవుతుంది, అల్లుడు గారు ఇంకా రాలేదు? వచ్చేస్తాడు బావగారు. ఏమిటి గొడవ? బాబు ఆగు బాబు, ఏంటి గొడవ? అంతా చూస్తున్నారు, వదులు వదులు. ఎక్కడ నా చెల్లెలు? ఏం చేశారు నా చెల్లెల్ని? చెల్లెలా? నీ చెల్లెలు ఎక్కడుందో నాకేం తెలుసు బాబు, ఇప్పుడే నీ గురించి మీ పేరెంట్స్ అడుగుతున్నాను. నటించుకో, మర్యాదగా నా చెల్లెలు నాకు అప్పు చెప్పు, లేదా నిశ్చితార్థం అని కూడా చూడకుండా నరికేస్తాను. ఎక్కడా నా చెల్లి? ఎక్కడా? ఎక్కడా? నువ్వెలా? నీకేం తెలీదు? నీ బాబు నన్ను ఏం చేయలేక నా చెల్లెల్ని కిడ్నాప్ చేశాడు. నేనా?
మర్యాదగా నా చెల్లెలు నాకు అప్పగించరా. అమ్మా స్వాతి, స్వాతి నీకేం కాలేదుగా? నాకేం కాలేదన్నయ్యా. ఏంటి గొడవంతా? పిలుస్తున్నా పట్టించుకోకుండా నన్ను ఇంట్లో వదిలేసి ఎందుకు వచ్చావు? ఏదోలేండి, బాబు పొరపాటు పడ్డట్టున్నాడు. కానివ్వండి. నిశ్చితార్థానికి టైం అయిపోతుంది. వద్దు, నాకు నిశ్చితార్థం వద్దు, పెళ్లి వద్దు. అంజలి అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా. చాలు, ఇప్పటి వరకు నన్ను నమ్మించి మోసం చేసింది చాలు. నువ్వు ఆవేశపరుడు అని తెలిసి కూడా నా ప్రేమతో నిన్ను నేను మార్చగలను అనుకున్నాను. కానీ మనుషుల్ని మార్చాలనుకునే నాకు, మనుషుల్ని హతం మార్చే నీకు సంబంధం కుదరదు. నిన్ను ప్రేమించినందుకు నేను సిగ్గుపడుతున్నాను. ఎప్పుడు నీ మొహం నాకు చూపించకు. Get out! Get out! ఆ నిశ్చితార్థంతో ఒక ఇంటివాడవుతాడు అనుకున్న నా కొడుకు నీలకంఠం కుట్రతో ఒంటరి వాడైపోయాడు. అంజలి వీడికి దగ్గర కాకపోయినా వీడిలోని మార్పుని, వీడి ప్రేమలోని గొప్పతనాన్ని గుర్తిస్తే చాలు. ఇంత చేసిన అంజలి గారు నాన్నని ఎలా వదిలేశారు సార్? ఏం చేయను, ఆ పరిస్థితుల్లో నేనేం చెప్పిన అంజలి నమ్మదు. ముందు తను నన్ను నమ్మాలి. అందుకే తను కోరుకున్న విధంగానే నా ఆవేశాన్ని అణుచుకుని కళ్ళ ముందు తప్పు జరుగుతున్నా చేసుకోవడం మానేశాను. ఆ రోజు ఇక్కడ మీ మీద చేసుకున్న రౌడీలను కొట్టడం నాకు పెద్ద పనేం కాదు. కానీ ఆవేశాన్ని అణుచుకుంటే అంజలి నాకు దగ్గర అవుతుందని ఒక చిన్న ఆశ. అందుకే మీ ప్రేమను కాపాడుకోవాలని ఎంకరేజ్ చేశానే కానీ చేసుకోలేదు. మరీ మీ ప్రాణం మీదకి వచ్చేసరికి తప్పలేదు. ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది. మమ్మల్ని క్షమించండి సార్, ఇదంతా మా వల్లే. నోనో సార్, వాళ్ళు మమ్మల్ని చంపినా బాగుండేది. శాంతంగా ఉండే మీరెందుకు సార్ మమ్మల్ని కాపాడి మేడం ముందు జీవితాంతం దోషిలా నిలబడ్డారు? ఎస్ సార్, కోపాన్ని జయించిన వాడు గొప్పవాడు అంటారు. కానీ ప్రేమ కోసం కోపాన్ని జయించిన మీరు ఇంకా గొప్పవారు సార్. సార్, మేము ఇప్పుడే వెళ్ళి జరిగిందంతా అంజలి మేడం చెప్పేస్తాం సార్. వద్దు, ఏదో ఒక రోజున తనకు తానే అవసరమైన చోట ఆవేశపడకపోవడం ఎంత తప్పో తను తెలుసుకోవాలి. తప్పు చేస్తున్న తన తండ్రికి తప్పును ఎదుర్కొనే నాకు ఉన్న తేడా తెలుసుకోవాలి. అప్పటి వరకు అంజలి నన్ను నమ్మకపోయినా, నాకు దగ్గర కాకపోయినా పర్వాలేదు. అన్నిటికన్నా తన విలువైన జ్ఞాపకాలు, తన నాలో మిగిల్చిన ఓర్పు నా దగ్గరే ఉన్నాయి. అవి చాలు నేను జీవితాంతం బ్రతికేయటానికి. ప్రేమలో ఆ బాధ తెలిసిన వాడిని కాబట్టి ఆ బాధ మీకు కలగకూడదని మిమ్మల్ని కలిపాను. ఎప్పుడు చిన్నపిల్లల ఇలా ఆటలాడుకోవడమేనా? పెళ్లిడికి వచ్చిన పిల్ల గురించి ఆలోచించేది ఏమన్నా ఉందా? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? పంతులు గారు ఫోన్ చేశారు. మంచి సంబంధం ఏదో చూశారంట. రేపు వస్తున్నారు. ఏం చెప్పమంటారు? తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు గురించి కలలు కనాలే గాని పెళ్లిళ్ళ గురించి కాదు. అంజలిని మనిష్ట ప్రకారం పెంచాం, పెళ్లి దానిష్ట ప్రకారం చేద్దాం. ముఖాని అవసరం లేదు నాన్న. నా పెళ్లి కూడా మీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది, జరిగి తీరుతుంది. మీకు నచ్చిన వాడితో నా పెళ్లి ఫిక్స్ చేయండి, నేను వచ్చి తాళి కట్టించుకుంటాను. ఏమైందంటే మాట్లాడవేరా? రాధిక వాళ్ళ నాన్న ఆ అమ్మాయికి బలవంతంగా పెళ్లి చేస్తున్నాడా? ఈ విషయాన్ని ఇంత కూల్గా చెప్తావేంట్రా? పదండ్రా, వెంటనే వెళ్ళి మాస్టర్ చెప్పి పెళ్లి ఆపేద్దాం. వద్దురా, ఇప్పటికే మన మూలంగా మాస్టర్ గారు మేడం గారికి దూరం అయ్యారు. ప్రశాంతంగా బతికే ఆయన్ని మళ్ళీ గొడవల మీదకి రెచ్చగొట్టద్దు. సార్, నా కళ్ళ ముందు మీ ప్రేమ ఓడిపోవడం నేను చూస్తూ ఊరుకోలేదు. అవును, నా ఒక్కడి ప్రేమ కన్నా మీ అందరి ప్రేమే నాకు ముఖ్యం. పదండి. అమ్మా పెళ్లి కూతురు తీసుకురండి. వర్షం పడే ముందు ఉరుముతుందో ఉరుముదో తెలియదు కానీ హలో, ఈ పెళ్లి ఆపడానికి వాడు ఖచ్చితంగా వస్తాడు. వచ్చిన వాడు తిరిగి వెళ్ళకూడదు, అర్థమైందా? జాగ్రత్త. ఇందులో
అక్కడ కాదు, ఇక్కడ. చూసావుగా, ఎప్పుడైనా ఎక్కడైనా ఎవడైనా కల్లాస్. ఏమ్మా, నీకు చైతన్యం అంటే ఇష్టమా? ఇష్టమే. జీవితాంతం అతనితోనే జీవించాలని కోరుకుంటున్నావా? అవునండి. చైతన్య, అమ్మాయిని తీసురా. దద్దమ్మల్లారా, గుడ్లు అప్పగించి చూస్తారండి. ఏసేయండి రా. చూడండి, మీ వెనకున్నది డబ్బు కోసం పనిచేసే చెంచా రౌడీలు, కానీ నా వెనకున్నది ప్రేమ కోసం ప్రాణాలను కూడా లెక్క చేయని స్టూడెంట్స్. వీళ్ళెవరో తెలుసా? రాయలసీమ స్టూడెంట్స్. వీళ్ళకి బాంబులు చుట్టటమో తెలుసు, విసరటమో తెలుసు. వీళ్ళెవరో తెలుసా? నైజాం స్టూడెంట్స్. వీళ్ళకి గుణపం పట్టటమో తెలుసు, గన్ను పేల్చడమో తెలుసు. వాళ్ళు ఆంధ్ర స్టూడెంట్స్. వాళ్ళకి ఆయుధం అక్కర్లేదు. 5 వేళ్ళు మడిచి పిడికిలు బిగించారంటే అడ్రస్ లేకుండా పోతారు. ఏంట్రా, నలుగురు కుర్రాళ్ళు వెనకేసుకొచ్చి రౌడీజం చేస్తున్నావా? నేనే గనక రౌడీజం చేయాలనుకుంటే కత్తులు, కుర్రాళ్ళు, బాంబులు, బలగాలు, అనుచరులు, ఆయుధాలు ఏది అక్కర్లేదురా. రేగిన ఈ దుమ్ము చాలరా నా దమ్మేంటో చూపించడానికి. కమాన్. రక్త సంబంధం ఉన్న వాళ్ళు కూడా ప్రేమికులు విడదీయాలని చూసే ఈ రోజుల్లో ఏ సంబంధం లేకపోయినా మమ్మల్ని ఒకటి చేయాలనుకున్న మాస్టర్ గురించి మేము కొంచెం కూడా ఆలోచించకపోతే మేము అసలు మనుషులమే కాదు.